ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండి అందరికీ. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి. ముందుగా అయితే మా హస్బెండ్ టీవీకి ఇమ్మన్నారండి, టీవీ పెట్టేశాను. ఇంట్లోకి మా పాప వచ్చిందనమాట. మార్నింగ్ నేను పులిహార చేశానండి. పులిహార చేస్తే ఉందని అనుకున్నాను అనమాట. నేను అంటే తినేసి పడుకుని పోయాను. లేచేసరికి చూసేసరికి పులిహార లేదనమాట. అంటే మా హస్బెండ్ తినేశారనమాట. ఇంకా నేను రాగానే అంటే వచ్చి నన్ను పలకరిస్తుంది కదండి, నిద్ర లేచాను. ఏం తింటావమ్మా, పులిహార తింటావా అంటే తింటానమ్మా అంది. తీరా దాంట్లోకి వెళ్ళి చూసేసరికి లేదనమాట, అయిపోయింది. సరే వేరే ఏమైనా ఇవ్వనా అంటే నాకు వద్దు, నాకు పులిహారే కావాలంది. ఇంకా సరే అని పోపన్నం పెట్టానండి. పులిహార చేయలేదు కానీ పోపన్నం చేశానండి. ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి. మార్నింగ్ వండిన అన్నం ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ఆయిల్ వేసుకుని ఇష్టం ఉంటే జీడిపప్పు, మా అమ్మాయి తినదు కాబట్టి వేయలేదండి. జీడిపప్పు వేసుకుంటే ఇంకా కమ్మగా బాగుంటుంది అనమాట. పోపులు ఏం వేసానంటే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేయలేదు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసానండి. పోపు వేసి అన్నం వేసుకున్నాం అనుకోండి, కొంచెం వేడిగానే ఉంటుంది, కమ్మగా బాగుంటుందండి. కొంచెం కారం కారంగా కమ్మగా పోపు వేసాం కదా, బాగుంటుంది అనమాట. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక ఇష్టంగా తింటారనమాట. మా పాప కొంచెం చిన్నది కదా, దానికి తినిపించాల్సి వచ్చిందనమాట. తినిపించానండి. తినిపించిన తర్వాత నేను కూడా ఇంకొంచెం కాఫీ తాగేసి ఇంకా ఈవినింగ్ ముగ్గులు వేయాలి కదండి, దానికోసం అని యూట్యూబ్ చూశానండి. కొన్ని 4-5 నచ్చినాయి అనమాట. చాలా సింపుల్గా ఉన్నాయే ట్రై చేశాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యన అసలు ముగ్గులు వేయడమే తప్పిపోయిందండి. ఏవో చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను కానీ పెద్ద పెద్ద ముగ్గులు మళ్ళీ ముగ్గుతో వేయడం కూడా తప్పిపోయిందండి, అలవాటు తప్పిపోయింది అనమాట. ఇంకా అందుకని చాలా చిన్నగా సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 2-3 ట్రై చేశాను అనమాట. నాకు నచ్చినవి వాటికు మామూలుగా గీసుకున్నాను. ఇంకా తర్వాత క్యారెట్ హల్వా చేద్దామని, చాలా ఉన్నాయండి క్యారెట్లు. కిలో 30 రూపాయలు అంటే తీసుకొచ్చాను అనమాట. ఇవి ఎలాగో జనవరి 1 కదండి, స్వీట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. దీనికోసమనే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి కూడా 1/2 కేజీ తీసుకున్నానండి. క్యారెట్లు కూడా అవి క్యారెట్ని సన్నగా తురుముకుని, మనకి చాపర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసేసి మన ఇష్టం తురుముకోవచ్చు, లేకపోతే ఇలాగ మిక్సీ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ చాపర్ ఉంటుంది కదండి, కట్టర్లు ఇలాగ ఉంది కదా, గిన్నె లాంటిది, దాంట్లో వేసన్నా మంచిగా చేసుకుంటే మనకి నచ్చినంత సన్నగా వచ్చేస్తున్నాయండి. బాగుంటుంది అది. నాకు తురిమేదానికంటే ఇదే ఈజీగా అనిపించింది, అందుకే నేను దీంట్లోనే వేసేసి చాప్ చేసుకున్నానండి. మంచిగా వస్తుంది అనమాట. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, అంత కష్టపడక్కర్లేదు. తురిమేదనుకోండి ఏళ్ళు కూడా కట్ అయిపోతున్నాయి అనమాట. అందుకనే నాకు ఇదైతే బాగా నచ్చింది, అందుకని దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. తురిమేసి పాలల్లో ఉడకబెట్టుకోవాలండి. ఈలోగా మా అమ్మాయి కేక్ కావాలంటే బేకరీకి తీసుకెళ్ళానండి. పీకో చింతల్లి చూడు, అవన్నీ వేస్ట్ చిన్న. ఉండని చూడటానికి బాగున్నాయి కదా, ఉండని అట్లా పీక్కు. లోపల ఏమి ఉండదే, లోపల ఏమి ఉండదు, ఊరికే డెకరేషన్ కోసం పెట్టారు అంతే. అవన్నీ పీక్కు, వాళ్ళు తిడతారు. మళ్ళీ పెట్టేసి, వెరీ గుడ్, పెట్టేసే మళ్ళీ. ఎందుకే అది తింటున్నావా? కొంచెం ముందు కొంచెం బంగారం చిచ్చి అలా అనకూడదు చిన్న. బంగారం కొంచెం ఇస్తావా డ్రాయింగ్ చేసుకుంటా? చిచ్చి అవి బంగారం కాదు, ఏదో డెకరేషన్ అవి. బంగారం ఏంటిది? హ్యాపీ న్యూ ఇయర్ బ్రౌన్ బీర్ 2006. తినేదేనా? తినేదే, ఇది కూడా తినేదేనా? బాగుందే. ఇది ఊరికిన ఎగ్లెస్. ఎగ్లెస్. సరే ఉండు, నాన్న పిలుద్దామే. చూడు నువ్వు కదిపేసి ఎట్లా వెళ్ళిపోయిందో చూడు, పక్కకి వెళ్ళిపోయింది చూసావా? ఉంచు ఇలాగే ఉంచు, మళ్ళీ బాక్స్ క్లోజ్ చేయడానికి రాదు, నేను కట్ చేసి ఇస్తాను. హ్యాపీ బర్త్డే కదా, హ్యాపీ న్యూ ఇయర్.
ఎగరేస్తావు. సరే సరే నేను కట్. మేమైతే జనరల్గా కేక్ తినము, కట్ చేయమండి. ఇంకా అందుకని మా అమ్మాయి కావాలంది కాబట్టి తీసుకొచ్చాను అంతేను. ఇంకా 12 వరకు ఏం వెయిట్ చేయలేదండి. తీసుకురాగానే కట్ చేసి ఇచ్చే, నాకు కావాలి అని అంటే కట్ చేసి ఇచ్చేసాను అనమాట అండి. ఇంక ఇచ్చేసిన తర్వాత పక్కన కుక్కర్ పెట్టి మళ్ళీ ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను అనమాట అండి. స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది డబుల్ షేడు అందరూ వేస్తున్నారు కదండి, ఎలా వస్తుందో రాదో, నాకు అసలు వస్తుందో రాదో అన్నట్టు ట్రై చేశానండి. బాగానే వచ్చింది. అంటే చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట ముగ్గులు వేయడం మానేసి. ఏవో చిన్న చిన్న గుమ్మల్లో వేస్తాం కదండి 3 చుక్కల ముగ్గులు, అవి తప్ప ఇంకేమీ వేయట్లేదు అనమాట. కలర్స్ కూడా ఏం వేయట్లేదు, సంవత్సరానికి ఒకసారి అంతే. అంటే పండగలు ఏదన్నా వచ్చినప్పుడు వేస్తున్నాను, అది కూడా సంక్రాంతి, జనవరి 1 అంతేనండి. ఈ 2 సార్లే వేస్తున్నాను, మళ్ళీ వేయట్లేదు. ఇంకే మా చిన్నప్పుడైతే అసలు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసేదానో అనండి. మొత్తం అంతా నేనే కాదు, మళ్ళీ పక్కన వాళ్ళు ఎవరన్నా అడిగినా కానీ వాళ్ళకి కూడా వేసి పెట్టేదాన్ని, మళ్ళీ కలర్స్ కూడా ఫిల్ చేసేదాన్ని అనమాట. అంత బాగుండేది. ఇంకా అలవాటు తప్పిపోయిన తర్వాత అసలు చేత కావట్లేదు అనమాట. ఈ ముగ్గు కూడా నేను స్టూల్ మీద కూర్చుని వేశాను. కాళ్ళు అంత మోకాళ్ళ నొప్పులు అంత నొప్పులు వస్తున్నాయండి. చలి ఒకటి బాగుంది, అసలు ఎవరు లేరు అనమాట. అసలు మాట్లాడటానికి కూడా ఎవరు లేరు. నా అంతటి నేనే వేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా అయితే ఒక్కరే వేసుకుంటుంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి ముగ్గులు వేయడానికి. మంచిగా అందరూ మళ్ళీ కాలనీలో అందరూ వేసుకుంటే ఉంటే బాగుంటుంది అనమాట. అందరూ తల ముగ్గు వేసుకుని వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మా చిన్నప్పుడైతే అలాగే వేసుకునేవాళ్ళం అనమాట. ఫస్ట్ అయితే అందరికీ ముగ్గుతో వేసి ఇచ్చేసేదానండి. వాళ్ళేమో కలర్స్ ఫిల్ చేసేసుకునేవాళ్ళు. తర్వాత మళ్ళీ డబుల్ వేయాలి కదా, అది కూడా నేనే వేసేదాన్ని అనమాట. అది కూడా చాలా సన్నగా వేసేదాన్ని. మొత్తం వేయడం కూడా మర్చిపోయాను కాబట్టి అసలు వంకర టింకరగా సన్నగా రాలేదన్నమాట. ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. సన్నగా అయితే పడుతుంది కానీ ఫినిషింగ్ రావట్లేదు అనమాట. అందుకనే ఫస్ట్ ఏమో ఇలాగ చాక్ పీస్తో గీసుకుని అప్పుడు ముగ్గుతో వేస్తున్నానండి. అంటే రావట్లేదని. ఇదివరకు అయితే అసలు ఒక 5-6 ఏళ్ళ క్రితం వరకు మంచిగా ముగ్గుతోనే వేసేసేదాన్ని అనమాట. అసలు శుద్ధతో వేసేదాన్ని కాదు. ఎంత సన్నగా వేస్తున్నావో అనేవాళ్ళు అనమాట అందరూను. నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైము. అంటే నేను 2 సార్లే వెళ్ళండి ముగ్గుల పోటీకి. ఫస్ట్ టైము రాలేదు, సెకండ్ టైము ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. వేయడానికి వేసేస్తాను కానీ ముగ్గులు అంటే తక్కువ టైంలో మంచిగా వేయాలి కదండి, అలా రాదనమాట. ఇంకా అందుకని ఇంకా ఏదో చిన్నగా, చాలా చిన్నగా తొందరగా అయిపోయేది స్టార్ట్ చేశాను అనమాట అండి. అదేనా పర్వాలేదు, బాగానే వచ్చింది. అంటే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ పర్వాలేదు ఉన్న దాంట్లో అన్నట్టు అనిపించింది అనమాట. అంటే చాలా తక్కువ టైంలో కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండాలి కదా, అలా మాత్రం వచ్చిందనమాట అండి. ఇంకా వేయాలనిపించింది కానీ ఓ పక్క నుంచి చెల్లండి, ఇది స్వెటర్ వేసుకుంటేనేమో మొత్తం కప్పేసుకుంటే ఏమో కంఫర్ట్గా లేదనమాట ముగ్గు వేయడానికి. గుయ్యమన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది తీసేస్తేనేమో చల్లేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. ఇన్ని కష్టాలు ఉన్నాయన్నమాట ముగ్గు వేయడానికి. అయినా సరే ఇంట్రెస్ట్గా వేసాను అనమాట. బేసిక్గా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అండి. నా ముగ్గులు వేయడమే నా ఇంట్రెస్టే మా అమ్మాయికి కూడా వచ్చిందనమాట. ఇంకా నేను ముగ్గులు కలర్స్ పట్టుకున్నాను అంతే. నేను వేస్తానని స్టార్ట్ చేసింది. ఇంకా టీవీ పెట్టేసి, అమ్మ నేను మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీకు లాస్ట్కి ఇస్తాను, అప్పుడు నీతో వేయిస్తాను, అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటే, సరే అమ్మ అని చెప్పేసి నన్ను అసలు డిస్టర్బ్ చేయలేదండి. నేను పిలిచేంతవరకు రావద్దు అంటే అలాగే రాకుండానే ఉందన్నమాట. నేను పిలిచేంతవరకు రాలేదు, నేను పిలిచిన తర్వాతే వచ్చిందనమాట. ముగ్గు అయితే భలే అనిపించిందండి నాకు. చాలా సింపుల్గా బాగుంది, చూడటానికి కూడా బాగుంది. మా ఓనర్ వాళ్ళు కూడా వచ్చి భలే బాగుంది, చిన్నగా ఉన్నా కానీ బాగుంది అని అన్నారనమాట. మనం వేసింది మనకి మనకు నచ్చుతుంది, అది వేరే. కానీ ఎవరన్నా అడగకుండానే చాలా బాగుంది అని అంటే అది వేరే హ్యాపీ కదండి. అదనమాట నాకు అలాగా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఎన్ని ముగ్గులు వేసేదానోనండి. అసలు ముగ్గులు కాదు, చుక్కల ముగ్గులు కాదు, డిజైన్లే వేసేదాన్ని. ఒక డిజైన్ పోలిక లేకుండా వేసేదాన్ని అనమాట. అంత బాగా వేసేదాన్ని. మా సందులో నేను ఇంకొక అబ్బాయి వేసేవాడండి. అబ్బాయి కాటన్లు అవి మంచిగా వేసేవాడు అనమాట. నేనేమో ముగ్గులు అవి బాగా వేసేదాన్ని. అంటే ముగ్గులు అంటే డిజైన్స్ అనమాట, అవన్నీ బాగా వేసేదాన్ని. అలాంటిది అసలు ఏం చేత కాకుండా అయిపోయిందని బాధపడ్డాను అనమాట కొంతసేపు. అది కూడా ఈ చిన్న ముగ్గు చాలాసేపు పట్టిందండి. నేను ఈ ముగ్గురి
అసలు చాలా త్వరగా వేసేసేస్తాను, అంటే చిటికలో వేసేస్తారు అంటారు చూడండి, అంత చిటికలో వేసేసేదాన్ని. ఇది కూడా చాలా టైం పట్టింది అనమాట, 1 అవర్ పైనే పట్టింది ఈ ముగ్గు మొత్తం వేయడానికి, కలర్స్ వేయడానికి. కలర్స్ ఈజీయే లేనండి, ముగ్గు వేయడానికి చాలా టైం పట్టింది అనమాట. అదిగోండి ఫైనల్గా అలా వచ్చింది. అంత సాటిస్ఫాక్షన్గా లేదు కానీ పర్వాలేదు, బాగానే అనిపించింది. కింద గచ్చు కొంచెం మచ్చలుగా అనిపిస్తుంది కదండి, నీట్గా ఉంటే ఇంకా బాగుండేది అనమాట. అంటే ఇది నాపరాయి లాంటిది కదండి, మనము పేడ కలాపేసి ముగ్గు వేస్తాం చూడండి, అప్పుడైతే ఇది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. కనిపించడానికి బాగా కనిపించట్లేదు కానీ ముగ్గు అయితే చాలా బాగుంది. వేసి చూపిస్తాను, అట్లా నువ్వు ట్రై చేయి సరేనా. నాకు నచ్చిన లైట్ పింక్ తీసుకో మమ్మీ. నీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకో, కాకపోతే నేను చెప్పినట్టు చెయ్యాలి. లేరా ఇటు సైడ్ రా, ఇటు సైడ్ నుంచో నేను ఎలా చేస్తున్నానో చెయ్యి సరేనా. అటు చేయి మమ్మీ. అటు చేయకూడదు, ఇదిగో కింద చూడు. అట్లా వేసావా? నేను వేస్తాను. ఉండి ఫస్ట్ ఒకటి నేను నేర్పిస్తాను, తర్వాత నువ్వు చెయ్యి సరేనా. ఇప్పుడు నువ్వు ఏ కలర్ ఎందులోంచి తీసుకుంటున్నావో మళ్ళీ అందులోనే వేయాలి. కలర్స్ కలిసిపోకూడదు, ఓకే. ఇలా వేసావా? ఇప్పుడు ఇది పెట్టుకో, ఇది దీని మీద పెట్టు, దీని మీద ఇదే వేసి రుద్దు, మొత్తం నిండా వేయాలి. వేయి, స్ప్రెడ్ చేయి, డిజైన్ మొత్తం స్ప్రెడ్ చేయి, బయటికి రాకూడదు. ఆ చివర హ్యాపీ పొంగల్ దగ్గర లేచి చూడు, ఇంకొంచెం వేసుకో. హ్యాపీ దగ్గర లేదు, హ్యాపీ దగ్గర అది వేసావా? ఆగు చూడు, బాగుందా? నేను పెయింటింగ్ చేస్తా. ఇంకేమి పెయింటింగ్ కాదు, అదే పెయింటింగ్. ఇలారా ఇట్రా, అయిపోయినట్టే. ఇంకా లేగు, నువ్వు ఒక దగ్గరే స్ప్రెడ్ చేసేస్తున్నావు, ముద్దగా వచ్చేసింది చూసావా. ఇక్కడ ఎలా స్ప్రెడ్ చేసా అలా స్ప్రెడ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు నీకు నచ్చిన కలర్స్ వేసుకో, కింద నేను ఎలా వేసాను అలా వేసుకో. ఇది వేసుకో, ఈ పక్కన సర్లే వెయ్యి, ఇక్కడ వరకు వేయాలి సరేనా. ఒక్కొక్క కలరు ఇక్కడ వరకు వేయాలి. ఇంకా చాలా కలర్ చాలు. ఇంకా ఎల్లో వేసావా? ఎల్లో వేయి, వద్దు బ్లూ ఇస్తా ఉండు. ఈ పక్కన వేయి, ఇంక పొడిగించుకో, బాగోదు. జనరల్గా మా అమ్మాయి నేచర్ ఎలా ఉంటుందంటే, నేను పిలిచేంత వరకు రావద్దని నేను అన్నాను అనుకోండి, ఇంకా నేను పిలిచేంత వరకు అమ్మ అయిపోయిందా ఎప్పుడు పిలుస్తావు, అమ్మ అయిపోయిందా ఎప్పుడు పిలుస్తావు, అమ్మ అయిపోయిందా ఇప్పుడు పిలుస్తాను 10 సార్లు అడుగుతుంది అనమాట. ఈరోజు మాత్రం అస్సలు డిస్టర్బ్ చేయలేదండి, నేను పిలిచేంత వరకు రాలేదనమాట. ఇంకా వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇలా చెప్పి వేయించాను. అప్పుడు తనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉందనమాట. వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉంటేనే మన మాట మంచిగా వింటారండి, లేకపోతే అస్సలు వినరనమాట. మా అమ్మ అయితే అస్సలు వినదు. అంటే ఒకసారి వాళ్ళు చెప్పినట్టే మనం విన్నాం అనుకోండి, తర్వాత మనం చెప్పినట్టు వాళ్ళు వింటారనమాట. చిన్నపిల్లలకి జనరల్గా కలర్స్ అంటే ఇష్టం కదండి, అందుకే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. ముగ్గులు వేయడము, పెయింటింగ్ వేయడము. మూసుకుని ఎక్కడ నేర్చుకున్నావు గాడిది? హ్యాపీ న్యూ ఇయర్ గాడిది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
సేమ్ టు యూ. థ్యాంక్ యూ అనాలి. థ్యాంక్ యూ సేమ్ టు యూ అనాలి. అవసరమైనది ఒక్కటే తొందరగా రాదు కానీ అనవసరమైనది మాత్రం చాలా త్వరగా నేర్చేసుకుంటారండి. పిల్లలు ఏమో మాట్లాడుకుంటున్నట్టున్నారు. మూసుకుని అది మాత్రం ఈ మధ్యన బాగా నేర్చుకుంది అనమాట 2 రోజుల నుంచి. ఇంకా నిద్దట్లో ఒకటే కలలండి. మా అమ్మాయి ముగ్గులన్నీ చెరిపేసింది అనమాట. ఇంకా అందుకని పొద్దున్నే లేచి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకీ మా ముగ్గులు ఎలా ఉన్నాయండి? మా పాప వేసినవి బాగున్నాయో నేను వేసినవి బాగున్నాయో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీకు తెలియకుండానే మా లాంటి క్రియేటర్స్ అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బాయ్.